కృష్ణ శ్రీనివాస హృదయం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సహజంగా మనం పురాణాలు అని వింటాం కదా. అసలు పురాణాలు అంటే ఏంటి, ఈ అష్టాదశ పురాణాల విశిష్టత ఏంటి అనేది ఇవన్నిటి గురించి తెలుసుకుందాం. పురాణాలు కల్పితాలా నిజమా అన్న ప్రశ్నకి సమాధానంగా పురాణాలు కల్పితాలు కావు. పురాణము అంటే పూర్వకాలంలో ఇలా జరిగింది అని చెప్పే అర్థం. మన భారతీయ పురాణాలు అన్నీ ప్రాచీనమైన చరిత్రలను వివరిస్తాయి. భూత భవిష్యత్ వర్తమాన ద్రష్ట అయిన వేదవ్యాసుడు ఈ పురాణాల కర్త. సృష్టికి ఆరంభం నుంచి జరగబో చరిత్రలను వ్యాస భగవానుడు 18 పురాణాలుగా విభజించి మన జాతికి అంకితం చేశారు. ఈ పురాణాలు ఏమేమి తెలుపుతాయో వివరంగా తెలుసుకుందాం. ముందుగా 18 పురాణాల పేర్లు తెలుసుకుందాం. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భాగవత పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణము, అగ్ని పురాణం, నారద పురాణం, స్కంద పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, పద్మ పురాణం, ఇలా 18 పురాణములు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క పురాణం మనకి ఏమేమి చెబుతుందో డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చూడటమే కాక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ పురాణం ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలపండి. మత్స్య పురాణం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించినప్పుడు ఈ పురాణాన్ని మనువుకు బోధించారు. ఇందులో కార్తికేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు, మానవులు ఆచరించదగిన ధర్మాలు, వారణాసి, ప్రయాగాది పుణ్యక్షేత్రాల మహాత్మ్యములు వివరముగా చెప్పబడ్డాయి. ఇందులో మొత్తం 14,000 శ్లోకాలు ఉన్నాయి. రెండవది మార్కండేయ పురాణం. ఈ పురాణం మార్కండేయ మహర్షి చేత చెప్పబడింది. ఇందులో శివ విష్ణువుల, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహత్యములు, దుర్గా సప్తసతి అనగా దేవి మహత్యము, చండీ, శతచండీ, సహస్రచండీ అను 3 హోమాల విధానములు వివరంగా చెప్పబడ్డాయి. ఇందులో 9,000 శ్లోకాలు ఉన్నాయి. మూడవది భాగవత పురాణం. అందరికీ బాగా తెలిసిన పురాణం. ఈ పురాణాన్ని వేదవ్యాసులు తన కుమారుడైన సుఖ మహర్షికి బోధించగా ఆ సుఖ మహర్షి దానిని పరీక్షిత్ మహారాజుకి బోధించారు. శ్రీ విష్ణువు ధరించిన దశావతార చరిత్రలను, శ్రీకృష్ణుని బాల్య లీలా వినోదాలను ఈ పురాణం 12 స్కందాలలో వివరిస్తుంది. ఇందులో మొత్తం 18,000 శ్లోకాలు ఉన్నాయి. భవిష్యత్ పురాణం. ఈ పురాణాన్ని సూర్య భగవానుడు మనువుకు బోధించారు. సూర్యోపాసన విధి, అగ్నిదేవతారాధన విధి, వర్ణాశ్రమ ధర్మాలు ఈ పురాణంలో వివరించబడ్డాయి. ముఖ్యంగా ఈ పురాణం రాబోయే కాలంలో జరగబోయే విషయాలను గురించి తెలుపుతుంది. ఈ పురాణంలో మొత్తం 14,500 శ్లోకాలు ఉన్నాయి. ఇక 5వది బ్రహ్మపురాణం. ఈ పురాణంను ఆది పురాణము లేక సూర్యపురాణము అని కూడా అంటారు. ఈ పురాణాన్ని బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి బోధించారు. ఇందులో శ్రీకృష్ణ, కశ్యప, మార్కండేయుల చరిత్రలు, వర్ణాశ్రమ ధర్మాలు, ధర్మాధర్మ వివరాలు, స్వర్గ నరకాల వర్ణనలు విపులంగా చెప్పబడ్డాయి. ఇందులో మొత్తం 10,000 శ్లోకాలు ఉన్నాయి. ఇక బ్రహ్మాండ పురాణం. ఈ పురాణం బ్రహ్మదేవునిచే మరీచికి చెప్పబడింది. ఇందులో రాధాకృష్ణుల, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు, శివ విష్ణు స్తోత్రాలు, గాంధర్వ ఖగోళ శాస్త్ర వివరాలు, స్వర్గ నరకాల వర్ణనలు చెప్పబడ్డాయి. ఇందులో మొత్తం 12,000 శ్లోకాలు ఉంటాయి. బ్రహ్మవైవర్త పురాణం. ఈ పురాణం సావర్ణ మనువుచే నారదునకు చెప్పబడినది. గణేశ, స్కంద, రుద్ర, శ్రీకృష్ణుల చరిత్రలు, సృష్టికి కారణమైన భౌతిక జగత్తు అనగా ప్రకృతి వివరములు, దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచశక్తుల మహిమలు ఈ పురాణంలో వివరించబడ్డాయి. ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ బ్రహ్మవైవర్త పురాణంలోనే మనకి
రాధాకృష్ణులకు వివాహమైన సంగతి, వాళ్ళ వివాహ వృత్తాంతం, రాధారాణి జన్మరహస్యం, రాధాకృష్ణుల వివాహం, ఉద్ధవ గీత, ఉద్ధవ రాధా సంభాషణ, ఇవన్నీ ఉన్నాయి. ఉద్ధవ గీత అనగా కృష్ణుడు ఉద్ధవునికి చెప్పిన మాటలు ఉద్ధవ గీతగా ప్రచురించబడింది. అలాగే శ్రీకృష్ణ ఉద్ధవ సంభాషణతో పాటు రాధా ఉద్ధవ సంభాషణ కూడా బహు అద్భుతంగా ఉంటుంది. అది మనకి ఈ బ్రహ్మవైవర్త పురాణంలోనే కనిపిస్తుంది. ఇక 8వది వరాహ పురాణం. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం దాల్చినప్పుడు ఈ పురాణాన్ని భూదేవికి చెప్పారు. ఇందు శ్రీనివాసుని చరిత్రము, వెంకటాచల వైభవము, విష్ణుమూర్తి ఉపాసనా విధానము, పరమేశ్వరుల చరిత్రలు, వ్రతకల్పములు, పుణ్యక్షేత్ర వర్ణనలు ఉన్నాయి. ఇందులో మొత్తం 24 శ్లోకాలు ఉన్నాయి. వామన పురాణం. ఈ పురాణాన్ని పులస్త్య ప్రజాపతి నారద మహర్షికి బోధించారు. ఇందులో శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణం, గణేష కార్తికేయుల చరిత్ర, భూగోళ వర్ణనలు ఉన్నాయి. ఇందులో 10,000 శ్లోకాలు ఉన్నాయి. 10వది వాయుపురాణం. ఆ పురాణము వాయుదేవునిచే చెప్పబడినది కనుక దానికి వాయుపురాణము అని వచ్చినది. ఇందులో శివదేవుని వైభవము, కాలమానము, భూగోళ ఖగోళ వర్ణనములు చెప్పబడ్డాయి. ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. 11 విష్ణు పురాణం. ఈ పురాణాన్ని పరాశర మహర్షి తన శిష్యుడైన మైత్రేయునికి బోధించారు. ఇందులో విష్ణు మహత్యము, ప్రహ్లాద, ధ్రువ, భరతుల చరిత్రలు చెప్పబడ్డాయి. ఇందులో 23,000 శ్లోకాలు ఉన్నాయి. ఇక అగ్ని పురాణం. ఈ పురాణము అగ్నిదేవునిచే వశిష్ఠునకు చెప్పబడినది. ఇందులో శివ, గణేష, దుర్గా ఉపాసనలు, వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, రాజకీయాలు, భూగోళ ఖగోళ జ్యోతిష్య శాస్త్రములు చెప్పబడ్డాయి. ఇందులో 15,400 శ్లోకాలు ఉన్నాయి. ఇక నారద పురాణం. ఈ పురాణాన్ని నారదుడు బ్రహ్మ మానసపుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులకు చెప్పారు. ఇందులో అతి ప్రసిద్ధమైన వేదపాదస్తవము అనగా శివస్తోత్రము, వ్రతములు, బదరి, ప్రయాగ, వారణాసి క్షేత్రముల వర్ణనలు ఉన్నాయి. ఇందులో 25,000 శ్లోకాలు ఉన్నాయి. స్కంద పురాణం. స్కంద అనగా స్కందుడు, కుమారస్వామి. ఈ పురాణము కుమారస్వామిచే చెప్పబడింది కనుక దీనికి స్కంద పురాణం అని వచ్చింది. ఇందులో శివచరిత్ర, స్కందుని మహత్యము, ప్రదోష స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, సత్యనారాయణ వ్రతమును తెలిపే రేవాఖండము, వెంకటాచల క్షేత్రాన్ని తెలిపే వైష్ణవ ఖండము, జగన్నాథ క్షేత్రాన్ని తెలిపే ఉత్కల ఖండము, అరుణాచల క్షేత్రాన్ని తెలిపే కుమారికా ఖండము, రామేశ్వర క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మఖండము, గోకర్ణ క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మోత్తర ఖండము, క్షిప్రానది మహాకాల మహత్యాన్ని తెలిపే అవంతికా ఖండము ఉన్నాయి. ఇందులో 81,000 శ్లోకాలు ఉన్నాయి. ఇక 15వది లింగ పురాణం. ఇందులో శివుని ఉపదేశములు, లింగరూప శివుని మహిమలు, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు ఉన్నాయి. 16వది గరుడ పురాణం. ఈ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు గరుత్మంతునకు చెప్పారు కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరు వచ్చింది. ఇందులో జీవి జనన మరణ వివరములు, మరణించిన తర్వాత జీవి యొక్క స్వర్గ నరక ప్రయాణములు, దశమహాదానముల వివరాలు, నరకంలో పాపులు అనుభవించే శిక్షలు, చనిపోయే ముందు జీవి చేయవలసిన దానాలు గురించి చెప్పబడ్డాయి. అంతేకాక విష్ణు సహస్రనామాన్ని భీష్మ పితామహులు అందించినదే కాక ఇంకొక విష్ణు సహస్రనామాన్ని కూడా మనం గరుడ పురాణంలో చూడవచ్చు. ఇందులో ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి ఇలాంటి మొదలైన విశేషాలు కూడా ఉన్నాయి. ఈ పురాణంలో మొత్తం 19,000 శ్లోకాలు ఉన్నాయి. ఇక 17వది కూర్మ పురాణం. కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ పురాణాన్ని చెప్పారు. ఇందులో వరాహ నరసింహ అవతార వివరణ, లింగరూప శివ ఆరాధన, అనేక పుణ్యక్షేత్రముల వివరములు ఉన్నాయి. దీనిలో మొత్తం 17,000 శ్లోకాలు ఉన్నాయి. ఇక పద్మపురాణం ఆఖరిది. అష్టాదశ పురాణాల్లో అతిపెద్ద పురాణం ఈ పద్మపురాణం. ఇందులో 85,000 శ్లోకాలు ఉన్నాయి.
ఈ పురాణాన్ని వింటే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ పురాణం పద్మకల్పంలో జరిగిన విశేషాలను తెలుపుతుంది. ఇందులో మధుకైట భూముల వధ, బ్రహ్మ సృష్టి కార్యము, గీతార్థ సారము, గంగా మహత్యము, పద్మగంధి దివ్యగాథ, గాయత్రి చరిత్రము, అశ్వత్థవృక్ష మహిమ, విభూది మహత్యం, దైవ పూజ విధి విధానాలు వివరంగా చెప్పబడ్డాయి. ఇలా 18 పురాణాలకు 18 విశిష్టతలు ఉన్నాయి. మన ఛానల్లో మనం ఆల్రెడీ బ్రహ్మవైవర్త పురాణంలో రాధాకృష్ణుల గురించి ప్రత్యేకంగా స్టార్ట్ చేశాము. ఇక మొత్తం పురాణంలో ఉన్న మంచి విషయాలను కూడా చెప్పేందుకు ప్రయత్నిస్తాం. ఈ బ్రహ్మవైవర్త పురాణంతో పాటు గరుడ పురాణం గురించి కూడా మన ఛానల్లో రాబోతుంది. స్టే ట్యూన్ టు శ్రీనివాస హృదయం. శ్రీమాత్రే నమః. ధన్యవాదములు. కృష్ణ.